హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఏపీ మెగా డిఎస్సి 2025లో ఎంపికై ఈరోజు నూతన పాఠశాలల్లో జాయిన్ అవుతూ నూతన ఉపాధ్యాయ లోకంలోకి అడుగు పెడుతున్న ఉపాధ్యాయులందరికీ కూడా మరి స్వాగతం, సుస్వాగతం. అటువంటి వారందరికీ కూడా మన భాస్కర్స్ ఏరియా తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి నూతనంగా ఉపాధ్యాయ వృత్తిలోకి అడుగు పెడుతున్న డిఎస్సి 2025 ఉపాధ్యాయులకు స్వాగతం, సుస్వాగతం మరియు అభినందనలు. ఇక ఈరోజు మీరు మీకు కేటాయించినటువంటి పాఠశాలల్లో మీరు చేరిన తర్వాత మీ యొక్క ఫేషియల్ అటెండెన్స్ అనేది ఏ విధంగా అయితే మీరు ట్రైనింగ్లో వేశారో అదే విధంగా ఈరోజు కూడా వేయాల్సిన అవసరం ఉంది. మనం దానికి సంబంధించిన ఇంపార్టెంట్ నోట్ అంటూ చూస్తూ ఉన్నాం. న్యూలీ రిక్రూటెడ్ టీచర్స్ అటెండెన్స్ అంటే ఈ రోజు నుంచే, టుమారో అంటే ఇక్కడ ఈ రోజు నుంచే టీచర్స్ హూ వర్ న్యూలీ రిక్రూటెడ్ నీడ్ టు మార్క్ అటెండెన్స్ విత్ దేర్ DSC ID as marked in induction training only. Once generated Treasury ID we will enable like regular teachers. All FRS facial recognition system DNOs also note this అంటూ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎవరైతే కొత్తగా ఎంపికైనటువంటి ఉపాధ్యాయులు ఉన్నారో వారంతా కంపల్సరిగా మీ యొక్క DSC ID ద్వారా ఫేషియల్ అటెండెన్స్ అనేది వేయాల్సిన అవసరం ఉంటుంది. మామూలుగా అయితే ట్రెజరీ ఐడితో మనం అటెండెన్స్ వేస్తాము. మీకు ఇంకా ట్రెజరీ ఐడి రాలేదు కనుక మరి ట్రెజరీ ఐడి అనేది వచ్చేంత వరకు అదే డిఎస్సి మెగా డిఎస్సి ఐడి ద్వారా మీరు అటెండెన్స్ అనేది మీరు స్కూల్కి వెళ్ళిన తర్వాత వేసుకోవచ్చు. ఈ రోజు మొదటి రోజు కాబట్టి మీరు ఎప్పుడైతే స్కూల్కి వెళ్తారో అప్పుడు అటెండెన్స్ అనేది వేసుకొని మరి మీ యొక్క స్కూల్లో మీ జాయినింగ్ లెటర్, అపాయింట్మెంట్ లెటర్, తర్వాత జిరాక్స్ కాపీస్, ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా మీరు అక్కడ ఉన్నటువంటి HM లేదా MEO లేదా ప్రిన్సిపల్కు సబ్మిట్ చేసి మీ యొక్క కొత్త పాఠశాలల్లో ఈ రోజు నుంచి జాయిన్ కావచ్చు. ఇక ఏపీ మెగా డిఎస్సికి సంబంధించి కొత్త ఉపాధ్యాయులు ఈరోజు పాఠశాలల్లో చేరబోతుండడంతో ప్రభుత్వ పాఠశాలలకు కొత్త కళ రాబోతోంది. దీనికి సంబంధించి ఈరోజు దినపత్రికల్లో ఉన్నటువంటి సమాచారాన్ని మనం ఒకసారి గమనిద్దాం. ప్రభుత్వ బడికి మళ్ళీ కొత్త కళ, నేటి నుంచి కొత్త ఉపాధ్యాయులు విధుల్లోకి. సుమారు 15,500 మందికి పోస్టింగ్, పాఠశాల విద్యా పరిధిలో 13,089 మంది, ఇతర మేనేజ్మెంట్ లో సుమారు 2,500 మంది. విద్యార్థులకు తీరిన టీచర్ల కొరత సమస్య. ప్రభుత్వ బడులు మళ్లీ కలకలలాడుతున్నాయి. సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ప్రస్తుత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మెగా డిఎస్సిలో ఉద్యోగాలు సాధించిన ఉపాధ్యాయులు సోమవారం విధుల్లో చేరనున్నారు. సుమారు 15,500 మంది కొత్త టీచర్లు నేటి నుంచి పాఠాలు చొప్పనున్నారు. విధుల్లో చేరేందుకు నెల రోజుల గడువు ఉన్నప్పటికీ చాలా మంది టీచర్లు సోమవారమే స్కూళ్లలో చేరనున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలకు కొత్త గురువులతో సరికొత్త కళ సంతరించుకోనున్నాయి. ఇటీవల నిర్వహించిన మెగా డిఎస్సిలో ఉత్తీర్ణులైన, ఉద్యోగాలు సొంతం చేసుకున్న 15,500 మంది ఉపాధ్యాయులు సోమవారం వారికి కేటాయించిన స్కూల్లో విధులకు హాజరు కానున్నారు. పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే పోస్టింగ్ ఆర్డర్లు జారీ చేసింది. మెగా డిఎస్సిలో ప్రకటించిన 16,347 పోస్టుల్లో 13,192 పోస్టులు పాఠశాల విద్యాశాఖ పరిధిలోనే ఉన్నాయి. జిల్లా, మండల పరిషత్, ప్రభుత్వ, మున్సిపల్, మోడల్ స్కూల్స్ సహా పాఠశాల విద్యాశాఖ పరిధిలో ఉన్న పలు మేనేజ్మెంట్లలో ఈ పోస్టులు ఉన్నాయి. మొత్తం 13,089 మంది కొత్త టీచర్లకు పాఠశాల విద్యాశాఖ పోస్టింగ్ ఆర్డర్లు ఇచ్చింది. కొరత తీరింది. చాలా కాలంగా పాఠశాల విద్యాశాఖను టీచర్ల కొరత వేధిస్తోంది. ప్రతి పాఠశాలలో ఏదో ఒక సబ్జెక్టులో ఉపాధ్యాయులు లేరనే మాట వినిపించేది. అందులోనూ వైసీపీ ప్రభుత్వం ఒక్క టీచర్ పోస్టును కూడా భర్తీ చేయలేకపోవడంతో ఈ సమస్య మరింత పెరిగింది. ఈ క్రమంలో తాము అధికారంలోకి రాగానే మెగా డిఎస్సి నిర్వహిస్తామని ఎన్నికల సమయంలో ప్రస్తుత సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ ప్రకారం అధికారం చేపట్టగానే మెగా డిఎస్సి ఫైల్ పైనే తొలి సంతకం చేశారు. దీనికి అనుగుణంగా ఈ ఏడాది ఏప్రిల్లో నోటిఫికేషన్ ప్రకటించి 150 రోజుల్లోనే ప్రక్రియ పూర్తి చేసి ఫలితాలు ప్రకటించారు. 15,941 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. దీంతో దాదాపుగా పాఠశాలల్లో టీచర్ల కొరత తీరింది. గతంలో ఎప్పుడూ టీచర్ల బదిలీలు జరిగినా టీచర్ల కొరత కారణంగా
ప్రతి పాఠశాలల్లో కొన్ని పోస్టులు బ్లాక్ చేసేవారు. కానీ ఈ ఏడాది చేపట్టిన బదిలీల్లో బ్లాకింగ్ విధానం తొలగించారు. దీంతో ఇప్పటికే చాలా పాఠశాలల్లో 100% టీచర్లు ఉన్నారు. మిగిలిన పాఠశాలల్లో మెగా డిఎస్సి టీచర్లతో ఖాళీలు భర్తీ చేశారు. మెగా డిఎస్సిలో భర్తీ కాని 406, ఇటీవల జరిగిన పదవి విరమణతో ఏర్పడిన ఖాళీలు మినహా అన్ని పోస్టులు భర్తీ పూర్తయింది. ఇక మొత్తం మనం స్కూళ్ళ వారిగా కొత్త టీచర్లు అంటూ మనం వాటికి సంబంధించిన సమాచారాన్ని చూస్తూ ఉన్నాం. మోడల్ విద్యాలయాల్లో 278 మంది, జిల్లా మండల పరిషత్తులో 9281 మంది, ప్రభుత్వ పాఠశాలల్లో 2096 మంది, మున్సిపల్ స్కూళ్లలో 726 మంది, కార్పొరేషన్ పాఠశాలల్లో 708 మంది, దాదాపుగా 15,500 దాకా ఈ రోజే చేరే అవకాశం ఉంది. మొత్తం 15,941 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. మరి దీంతో తరగతికి ఒక టీచర్ రాబోతున్నారు. ప్రస్తుత ప్రభుత్వ పాఠశాల విద్యలో పలు సంస్కరణలు తెచ్చింది. దీనిలో మోడల్ ప్రైమరీ పాఠశాలల విధానం కీలకం. 60 మంది విద్యార్థుల కంటే ఎక్కువ ఉన్న ప్రాథమిక పాఠశాలలను మోడల్ ప్రైమరీ స్కూళ్లుగా మార్పు చేశారు. ఇలా సుమారు 9,600 ప్రాథమిక పాఠశాలలు మోడల్ ప్రైమరీ పాఠశాలలుగా మార్పు చెందాయి. వాటిలో ప్రతి తరగతికి ఒక టీచర్ను కేటాయించారు. ఆ పాఠశాలలకు ప్రధానోపాధ్యాయుడు పోస్టు కూడా ఇచ్చారు. దీంతో మోడల్ ప్రైమరీ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య భారీగా పెరిగింది. కొన్ని దశాబ్దాల కిందట ఉన్నట్టుగా ప్రతి తరగతికి ఒక టీచర్ను కేటాయించడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ఈ స్కూళ్లకు పంపేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇక ఇదే సమాచారాన్ని మనం ఇక్కడ కూడా చూస్తూ ఉన్నాం. పాఠశాలలకు నేడు కొత్త టీచర్లు. మెగా డిఎస్సిలో నియమితులైన కొత్త ఉపాధ్యాయులు సోమవారం నుంచి పాఠశాలలకు హాజరు కానున్నారు. కొంతమంది వివిధ శాఖల్లో పనిచేస్తూ డిఎస్సిలో టీచర్లుగా ఎంపికయ్యారు. ఇలాంటి వారంతా ఆయా విభాగాల్లో రిలీవ్ అయి కేటాయించిన పాఠశాలల్లో చేరాలి. అభ్యర్థులు సమర్పించిన సర్టిఫికెట్లు ఎప్పుడైనా నకిలీవని తేలితే ఎంపిక రద్దవుతుందని పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. మొత్తం 16,347 పోస్టులకు డిఎస్సి ప్రకటన విడుదల చేయగా కొన్ని పోస్టులకు రిజర్వేషన్ అభ్యర్థులు లేనందున 15,941 పోస్టులు భర్తీ అయ్యాయి. కాబట్టి ఎవరైతే కొత్తగా మెగా డిఎస్సి 2025లో ఎంపికయ్యారో అటువంటి ఉపాధ్యాయులంతా కూడా నేడు అనగా అక్టోబర్ 13వ తేదీన పాఠశాలల్లో చేరబోతున్నారు. మరి మీరు పాఠశాలల్లో చేరిన వెంటనే మీ యొక్క ఫేషియల్ అటెండెన్స్ అనేది అక్కడకు స్కూల్కి వెళ్ళిన వెంటనే ఓపెన్ చేసి ఏ విధంగా అయితే మీరు ట్రైనింగ్లో వేశారో ఆ విధంగా అటెండెన్స్ అనేది వేసుకోవాలి. అటెండెన్స్ వేసుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ లేదా హెచ్ఎం లేదా ఎంఈఓను మీరు కలిసి వారికి మీకు సంబంధించినటువంటి మరి వివరాలు అంటే జాయినింగ్ లెటర్, అపాయింట్మెంట్ లెటర్, తర్వాత జిరాక్సెస్, ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా వారికి సమర్పించి మీరు మీ యొక్క కొత్త ఉద్యోగంలో నేటి నుంచి జాయిన్ కావచ్చు. మరి ఇది ఏపీ మెగా డిఎస్సి 2025కు సంబంధించి ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా ఏపీ డిఎస్సి, ఏపీ టెట్కు సంబంధించిన అప్డేట్స్ను భాస్కర్స్ ఏరియా ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్